అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మరి వేముల రామకృష్ణ అధ్యక్షతన ఇవాళ దాదాపుగా 200 సెంటర్లలో మరి బీసీ ఎస్సీ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలు 4500 కోట్లను విడుదల చేయాలని చెప్పి పెద్ద ఎత్తున లక్షలాది మంది విద్యార్థులు ఇలా కలెక్టరేట్ల ముందల ఎంఆర్ఓ ముందల అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసుల ముందల రాస్తారోకోలు చేస్తూ ఇలా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది. దానికి కారణం దాదాపుగా 3 సంవత్సరాలన్నర నుంచి ఫీజు బకాయిలు పెండింగ్ లో పెట్టి ఇప్పటి వరకు చదువులు విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తెస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు సిగ్గు శరం ఉందా అని చెప్పి ఈ వేదిక నుంచి నేను ప్రశ్నిస్తున్నా. సమర్థుడు ఉద్యమంతుడు ఆయన మరి ముఖ్యమంత్రి గారు మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పెండింగ్ విడుదల చేయాలని చెప్పి దిక్కుంగా చెప్తుంటే మరి ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? సోద్యం చేస్తున్నారా? బిడ్డకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం, పాత బకాయిలను విడుదల చేయకుండా అదేవిధంగా గురుకుల పాఠశాలలో అదేవిధంగా కాలేజ్ హాస్టల్లో విద్యార్థుల అవస్థ వ్యవస్థకు గురవుతున్నటువంటి విద్యార్థులను ఆదుకోకపోతే సొంత భవనాలను కట్టకపోతే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో లక్షలాది మందితోని పెద్ద ఎత్తున మరి ఎంఆర్ఓ ఆఫీసులు ఇలా కలెక్టర్ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు ముట్టడించాం కానీ సీఎం క్యాంప్ ఆఫీసులను కానీ సెక్రటరియట్లను కానీ అదేవిధంగా తెలుగు సంక్షేమ భవన్ కానీ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారు. సీఎం గారు మీకు మీ ఇల్లును ముట్టడించడానికి అవసరాలు తెచ్చుకోవద్దు, విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలి. ఇలా తెలంగాణ వస్తాయి విద్యార్థులు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయంగా ఎదుగుదలకు పునాది విద్యా వ్యవస్థను ప్రభుత్వ పాఠశాలను చేయకండి, గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేయకండి. వెంటనే వీటిని కాపాడాలంటే మీరు పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేస్తేనే మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.